హలో అండి. వెల్కమ్ టు టీఎన్టీ డిజైనింగ్ వర్క్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ట్యుటోరియల్ వీడియోస్ పార్ట్ 2కి స్వాగతం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బిజినెస్ ట్యుటోరియల్ వీడియోస్ కోసం చూస్తున్న వాళ్ళైతే కరెక్ట్ ప్లేస్లో ఉన్నట్టే అండి. ఈ వీడియోస్ చూసే ముందు పార్ట్ 1 ఇంకా చూడకపోతే అది కూడా చూసేయండి. ఆ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. అండ్ ఈ పార్ట్లో నేను కుందన్ స్టోన్స్ గురించి అయితే చూపిస్తున్నానండి. కుందన్ స్టోన్స్లో చాలా రకాలైతే ఉన్నాయి. ఫిట్టింగ్ స్టోన్స్ అని, జార్కన్ స్టోన్స్ అని, క్లిప్ స్టోన్స్, గ్లాస్ సీడ్ బీడ్స్, చమ్కీస్ అని ఇలా చాలా ఉంటాయండి. ఈ వీడియోలో నేను ఫిట్టింగ్ స్టోన్స్లోని షేప్స్, టైప్స్ అండ్ సైజెస్ గురించి కంప్లీట్గా కవర్ అయ్యేలా అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఫిట్టింగ్ స్టోన్స్లో ఏమేమి షేప్స్ ఉంటాయో చెప్తానండి. ఇందులో రౌండ్, స్క్వేర్, రెక్టాంగిల్, డ్రాప్, ఐ, ట్రయాంగిల్, మూన్, స్టార్, దీపం, తిలగం, హార్ట్ షేప్, ఎస్ షేప్, డైమండ్ షేప్, లీఫ్ షేప్, సి షేప్, మ్యాంగో షేప్, అలాగే హార్ట్ షేప్ అయితే ఉన్నాయి. ఇలా 16 to 20 షేప్స్ అయితే ఉంటాయండి ఫిట్టింగ్ స్టోన్స్లో. అలాగే ఫిట్టింగ్ స్టోన్స్లోని టైప్స్ విషయానికి వస్తే 3 టైప్స్ అయితే ఉంటాయండి. గ్లాసీ, మ్యాట్ అండ్ సెరమిక్. గ్లాసీ టైప్ అంటే ఇలా గ్లాస్ ఫినిషింగ్లో షైన్ అవుతున్నట్టు అయితే ఉంటాయండి. మ్యాట్ ఫినిష్ స్టోన్స్ ఇలా కలర్ క్లియర్గా కనిపించేలా అయితే ఉంటాయి. అండ్ థర్డ్ టైప్ సెరమిక్. ఈ రకంలో స్టోన్ గ్లాసీ లుక్తో పాటు స్టోన్ కలర్ కూడా క్లియర్గా కనిపించేలా అయితే ఉంటుంది. ఈ సెరమిక్లో ఓన్లీ 3 కలర్స్ మాత్రమే ఉంటాయండి. సెరమిక్ వైట్, సెరమిక్ గోల్డ్ అండ్ సెరమిక్ బ్లాక్. బ్లాక్ అయితే చాలా రేర్గా దొరుకుతుంది, బట్ సెరమిక్ వైట్ అండ్ సెరమిక్ గోల్డ్ అయితే చాలా ఈజీగా అయితే అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ సైజెస్ విషయానికి వస్తే ఈచ్ షేప్లో 2 to 5 సైజెస్లో అయితే ఈ స్టోన్స్ ఉంటాయండి. కొన్నైతే 1 సైజ్లోనే ఉంటాయి. ఫస్ట్ రౌండ్ షేప్ అయితే చూపిస్తున్నాను. ఇందులో చూసారంటే 4 సైజెస్ అయితే ఉన్నాయండి. 3mm, 4mm, 5mm అలాగే 6mmలో అయితే ఉంటాయి. ఈ 4 సైజెస్లో గ్లాసీ వైట్ అండ్ గ్లాసీ గోల్డ్, సెరమిక్ గోల్డ్ అండ్ సెరమిక్ వైట్ అయితే కామన్గా దొరికేస్తాయండి. 3mm అండ్ 4mmలో మాత్రమే మనకి గ్లాసీ అండ్ మ్యాట్ ఫినిష్లో రెగ్యులర్ కలర్స్ దొరుకుతాయి. రెగ్యులర్ కలర్స్ అంటే రెడ్, గ్రీన్, పింక్, ఆరెంజ్, బ్లూ, నావీ బ్లూ, పర్పుల్, లైట్ గ్రీన్, ఎల్లో, ఈ 10 కలర్స్ ఈజీగా దొరికేస్తాయండి. బట్ రిమైనింగ్ 2 సైజెస్లో 5mm అండ్ 6mmలో అయితే దొరకడం కష్టమండి. అన్నిటికంటే ముందు ఈ సైజెస్ ఏంటండి, ఎలా చూస్తాము, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అని అడిగితే, ఒకవేళ టేప్ కానీ ఇలా స్కేల్ కానీ తీసుకొని రౌండ్ స్టోన్ యొక్క డయామీటర్ ఇదిగో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చెక్ చేశారంటే మీకు రౌండ్ సైజ్ అర్థమైపోతుంది. నేను వీడియోలో క్లియర్గా కనిపించాలి అని 6mm స్టోన్ లెంత్ అయితే మెజర్ చేసి చూపిస్తున్నానండి. ఇలా డయామీటర్ చూసారంటే 6mm ఉంది చూసారా. సో ఇలా రౌండ్ స్టోన్స్కి అయితే మనము సైజు క్యాలిక్యులేట్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ స్క్వేర్ షేప్ అయితే చూపిస్తున్నాను. స్క్వేర్ షేప్ విషయానికి వస్తే 4 సైజెస్ అయితే ఉంటాయండి. 3x3, 4x4, 6x6 అలాగే 8x8 అని. ఈ సైజుని ఎలా చెక్ చేసుకోవాలి అంటే 8x8 స్టోన్ని తీసుకొని మెజర్ చేసి చూపిస్తున్నానండి. ఇలా లెంత్ 8mm అండ్ బ్రెడ్త్ 8mm అంటే 8x8 సైజ్ అని అర్థం. ఇలానే మిగిలిన స్క్వేర్స్ని కూడా సైజ్ చెక్ చేసుకోవచ్చు. 3x3 సైజ్లో గ్లాసీ గోల్డ్ అండ్ వైట్ అలాగే సెరమిక్ గోల్డ్ అండ్ వైట్ రెగ్యులర్గా దొరుకుతాయండి. 4x4 సైజ్లో మాత్రం మ్యాట్ అండ్ గ్లాసీలో అన్ని రెగ్యులర్ కలర్స్ అయితే దొరుకుతాయి. నేను ముందు చెప్పిన 10 కలర్స్ మాత్రమే దొరుకుతాయి అని కాదండి, మిగిలిన కలర్స్ కూడా ఉంటాయి. బట్ అన్ని షేప్స్లో దొరకడం కష్టం, కూడా కొంచెం ప్రైస్ అనేది కొంచెం ఎక్స్ట్రా పడుతూ ఉంటుంది. అండ్ 6x6లో 8x8లో అయితే గోల్డ్ అండ్ వైట్ గ్లాసీ అండ్ సెరమిక్లో అయితే అవైలబుల్ దొరుకుతాయండి. నెక్స్ట్ రెక్టాంగిల్ షేప్ అయితే చూపిస్తున్నాను. ఇందులో 2 సైజెస్ అయితే ఉంటాయండి. 2x4 అలాగే 3x7 షేప్స్ ఉంటాయి. 2x4 అంటే 2 అనేది బ్రెడ్త్ అవుతుంది అండ్ 4mm అనేది లెంత్ ఉంటుందండి. 3x7 సైజ్ మెజర్ చేసి చూపిస్తున్నానండి. ఇది 3 ఉంది, లెంత్ 7mm ఉంది. 2x4 షేప్లో గోల్డ్ అండ్ వైట్ గ్లాసీ ఉంటాయండి. 3x7లో గ్లాసీ అండ్ మ్యాట్ రెగ్యులర్ కలర్స్ అయితే ఈజీగా దొరికేస్తాయి. నెక్స్ట్ ఐ షేప్ విషయానికి వస్తే ఐ షేప్లో 3 సైజెస్ ఉంటాయండి. 6K, 8K అండ్ 10K.
నా దగ్గర 10K సైజ్ స్టోన్స్ లేవండి. అందుకే 6K అండ్ 8K చూపిస్తున్నాను. వీటి సైజ్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే, ఇలా స్కేల్‌తో వీడియోలో చూపిస్తున్నట్టుగా చెక్ చేయాలండి. ఈ ఎండ్ పాయింట్స్ మధ్య లెంత్ 8 ఉంది చూడండి. ఈ స్టోన్ సైజ్ 8K. ఈ 3 సైజెస్‌లో గోల్డ్, గ్లాసీ అండ్ వైట్ ఎక్కడైనా దొరికేస్తాయి. 6K అండ్ 8K అయితే సెరమిక్‌లో కూడా దొరుకుతాయండి. బట్ 6Kలో మాత్రమే రెగ్యులర్ కలర్స్ మ్యాట్‌లో, గ్లాసీలో అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ డ్రాప్ షేప్ అయితే చూపిస్తున్నాను. ఈ షేప్‌లో 2 సైజెస్‌లో అయితే ఉంటాయండి. 6/4p అండ్ 8/4p. ఈ సైజ్ ఎలా చూసుకోవాలి అంటే, ఇలా స్కేల్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మధ్యలోని లెంత్ చెక్ చేస్తే 8 అయితే ఉందండి. అండ్ ఈ ఫిట్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా! ఎగ్జాక్ట్‌గా వాటి పైన లెంత్ చెక్ చేసుకోవాలి. ఆ లెంత్ 4 ఉంది. సో, ఈ స్టోన్ లెంత్ అయితే 8/4p అండి. ఈ 2 సైజెస్‌లో గ్లాసీ వైట్ అండ్ గోల్డ్ దొరికేస్తాయి. థ్రెడ్ బ్యాంగిల్స్‌కి యూజ్ చేసే రెగ్యులర్ కలర్స్ గ్లాసీ అండ్ మ్యాట్‌లో అయితే 6/4p సైజ్‌లో అయితే ఉంటాయండి. నెక్స్ట్ షేప్ ట్రయాంగిల్ విషయానికి వస్తే, ఇందులో కూడా 3 సైజెస్ ఉంటాయండి. 3/3t, 6/6t, 8/8t. వీటి సైజ్ ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే, ఇలా స్కేల్ తీసుకొని లెంత్ అండ్ హైట్ చెక్ చేస్తున్నానండి. వీడియోలో చూసారంటే ఈ ట్రయాంగిల్ స్టోన్ లెంత్ 8 ఉంది. అలాగే హైట్ కూడా 8 ఉంది. సో, ఈ స్టోన్ లెంత్ అయితే 8/8t అని అర్థం. ఇందులో 3/3t సైజ్‌లో అన్ని రెగ్యులర్ కలర్స్‌లో గ్లాసీ అండ్ మ్యాట్ ఫినిష్ స్టోన్స్ అయితే ఉంటాయండి. సో, మిగిలిన 2 సైజెస్‌లో అయితే గ్లాసీ గోల్డ్ అండ్ వైట్‌లో అయితే దొరుకుతాయి. మిగిలిన కలర్స్ అయితే కొంచెం కష్టమవుతుంది దొరకడం. నెక్స్ట్ షేప్ చూసారంటే మూన్ షేప్. ఈ మూన్ షేప్‌లో కూడా 2 సైజెస్ అయితే ఉంటాయండి. స్మాల్ అండ్ బిగ్. స్మాల్ సైజ్‌లో అన్ని రెగ్యులర్ కలర్స్‌లో గ్లాసీ అండ్ మ్యాట్‌లో అయితే ఉంటాయి. కొన్ని షేప్స్ అంటే మూన్, ఎస్ షేప్, స్టార్, దీపం, తిలగం, మ్యాంగో షేప్, హార్ట్ షేప్, లీఫ్ ఇలాంటి షేప్స్‌లో ఓన్లీ 1 ఆర్ 2 సైజెస్ మాత్రమే దొరుకుతాయండి. నెక్స్ట్ షేప్ స్టార్ చూపిస్తున్నాను. ఇందులో ఓన్లీ 1 సైజ్ ఉంటుంది. గ్లాసీవి రెగ్యులర్ కలర్స్ దొరుకుతాయండి. మ్యాట్‌లో కూడా ఉన్నాయేమో నేనైతే ట్రై చేశాను. బట్ నాకు దొరకలేదు. నెక్స్ట్ దీపం షేప్ అయితే చూపిస్తున్నానండి. ఇందులో కూడా 1 సైజ్ మాత్రమే ఉంటుంది. ఈ 1 సైజ్‌లో అన్ని గ్లాసీ రెగ్యులర్ కలర్స్ దొరుకుతాయండి. మ్యాట్‌లో అయితే దీపం షేప్‌లో కూడా నాకు దొరకలేదు. నెక్స్ట్ తిలగం షేప్ అయితే చూపిస్తున్నానండి. ఇందులో కూడా ఓన్లీ 1 సైజ్ ఉంటుంది. ఈ సైజ్‌లో మ్యాట్ అండ్ గ్లాసీలో అయితే రెగ్యులర్ కలర్స్ దొరుకుతాయండి. నెక్స్ట్ ఎస్ షేప్ చూపిస్తున్నాను. ఇందులో 2 సైజెస్ అయితే ఉంటాయండి. బిగ్ ఎస్ అండ్ స్మాల్ ఎస్. 2 సైజెస్‌లో గ్లాసీ అండ్ మ్యాట్‌లో రెగ్యులర్ కలర్స్ అయితే దొరుకుతాయండి. సెరమిక్‌లో దొరక్కపోవచ్చండి. నెక్స్ట్ డైమండ్ షేప్ చూసారంటే ఇందులో కూడా 2 సైజెస్ ఉన్నాయి. 8/4b అండ్ 9/5b. వీటి లెంత్ ఎలా చెక్ చేస్తామంటే లెంత్ అండ్ హైట్ అయితే చూస్తామండి. ఈ స్టోన్‌కి చూసారంటే లెంత్ 9 ఉంది. అలాగే హైట్ ఏమో 5 అయితే ఉంది. సో, ఈ స్టోన్ సైజ్ 9/5b అయితే ఉంటుంది. సో, ఇలా అయితే చెక్ చేస్తాము. స్మాల్ సైజ్‌లో అయితే అన్ని రెగ్యులర్ కలర్స్‌లో గ్లాసీ అండ్ మ్యాట్ దొరుకుతాయండి. బట్ పెద్ద సైజ్‌లో ఓన్లీ గ్లాసీలో మాత్రమే దొరుకుతాయి. నెక్స్ట్ షేప్ చూసారంటే లీఫ్ షేప్. ఇందులో 1 సైజ్ మాత్రమే ఉంటుందండి. ఈ 1 సైజ్‌లో గ్లాసీ గోల్డ్ అండ్ వైట్ అయితే దొరుకుతాయండి. కలర్స్‌లో అయితే చాలా రేర్. అండ్ నెక్స్ట్ మ్యాంగో షేప్ అయితే చూపిస్తున్నాను. ఇందులో 1 సైజ్ ఉంటుందండి. ఆ సైజ్‌లో గ్లాసీ గోల్డ్ అండ్ వైట్ ఉంటాయి. కలర్స్‌లో అయితే ఇప్పటి వరకు చూడలేదు నేను. నెక్స్ట్ షేప్ చూసారంటే హార్ట్ షేప్ అండి. ఈ షేప్‌లో 2 సైజెస్ అయితే ఉంటాయి. స్మాల్ అండ్ బిగ్. స్మాల్ సైజ్‌లో అయితే గ్లాసీ అండ్ సెరమిక్‌లో దొరుకుతాయండి. బట్ మ్యాట్‌లో అయితే దొరకలేదు. అలాగే బిగ్ హార్ట్ సైజ్‌లో సెరమిక్‌లో అలాగే గ్లాసీలో గోల్డ్ అండ్ వైట్‌లో అయితే దొరుకుతాయండి. వీటిలో థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం చిన్న సైజెస్‌లో ఉన్నవే ఎక్కువ యూజ్ చేస్తుంటామండి. పెద్దవైతే చాలా తక్కువ యూజ్ చేస్తాము. సో, ఇదండి స్టోన్స్ గురించిన డీటెయిల్స్. క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా అర్థం కాకపోతే కమెంట్స్‌లో అయితే చెప్పండి. డెఫినెట్‌గా రిప్లై ఇస్తాను. ఆల్మోస్ట్ అన్ని రకాల ఫిట్టింగ్ స్టోన్స్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ చేసి ఉంటే కమెంట్స్‌లో అయితే తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం యూజ్ చేసే గ్లూస్, బీడ్స్ అండ్ స్టోన్ చైన్ గురించి అయితే చూపిస్తానండి. ఈ వీడియో చాలా మందికి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అనుకుంటున్నాను. అలా నీడ్ ఉన్న వాళ్ళకి రీచ్ అవ్వాలి అంటే లైక్ అండ్ షేర్ అయితే చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళ కోసం పెడుతున్నానండి.
మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్